మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మన కుబేరా మూవీ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అనుష గారు. సార్, కుబేరా మూవీలో ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు సార్. రష్మిక మందన కావచ్చు, ధనుష్, అలాగే నాగార్జున గారు, అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట ఈ సినిమాకి. సో ఎలా ఉన్నాయి సార్ వీళ్ళ యాక్టింగ్స్, ఎలా ఉన్నాయి, మూవీని ఏ విధంగా తీసుకెళ్లారు వీళ్ళు? అంటే ఈ సినిమా కుబేరా ముఖ్యంగా నలుగురి మధ్య నడిచే కథ. అంటే ఈ వరల్డ్ని ఆయన అద్భుతంగా సృష్టించారు శేఖర్ కమ్మల గారు. ఓకే, సరే వీళ్ళు నలుగురు గొప్ప నటులే. అంటే రష్మికతో పాటు జిమ్ షర్ప్ అని హిందీ యాక్టర్, అతను చాలా అద్భుతంగా చేశాడు. విలన్ అనేది చాలా సూపర్గా చేశాడు. అంటే ఒక పోష్ విలన్, అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, 1,00,000 మంది తన దగ్గర ఉద్యోగులే ఉన్నారని చెప్పుకునేవాడు. అంటే 1,00,000 మంది ఉద్యోగులు ఉంటారంటే ఎన్ని సంస్థలు ఉంటాయి అతనికి. ఆ క్యారెక్టర్ లేక అతను ఇమిడిపోయాడు. అలా ఇది ఉంది, డిగ్నిటీ అంటారే, పొగరు, బాడీ లాంగ్వేజ్, డబ్బు విపరీతంగా ఉన్న పొగరు ఉంటుంది. ఆ పొగర్ని ఆ బాడీ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు ఆయన. ఓకే, నాగార్జున గారు అంటే అతనేమో ఈ డబ్బుతో ఈ ప్రపంచాన్ని ఏమైనా చేయొచ్చు అనే ఒక విలను. నాగార్జున గారు ఏమంటే ఆయన మాజీ సిబిఐ ఆఫీసరు. ఆయన ఏది మంచి ఏది చెడు అని ఒక జడ్జి చేసుకోలేని విచిత్రమైన స్థితిలో ఉంటాడు. దానికి కారణం ఏమిటంటే ఆయన చాలా నిజాయితీగా పనిచేసినప్పుడు ఆయన జైల్లో వేసి ఉంటారు, భార్య బిడ్డలకు దూరం చేసి ఉంటారు. కాబట్టి ఒకానొక సందర్భంలో ఈ విలన్ పెట్టిన ప్రలోభాలకు అతను లొంగిపోయి, అంటే నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పిన పని చేస్తే, అంటే అతని క్యారెక్టర్ ఏమంటే తాను ఒక మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, తన కుటుంబం మంచి కోసము తన మంచి కోసము చెడ్డ చేస్తున్నాను అని తెలిసినా కూడా దాన్ని అంగీకరించడమా అంగీకరించకపోవడమా, అంటే ఒక డైలమా ఉంటుంది ఒక మనిషికి. డైలమా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ మామూలుగా ఎవరికి ఉంటుందంటే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళకి ఇంకే కన్ఫ్యూజన్ ఉండదు, డబ్బుతో అన్ని కొనేయచ్చు అనే క్యారెక్టర్ విలను. ఇతని క్యారెక్టర్ ఏమిటంటే ఇతనికి తాను మంచి చేస్తున్నాను తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తాను చేస్తున్నది కరెక్ట్, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇతరులను తాను రిస్క్లో పెడుతున్నాడు, ఇతరుల ప్రాణాలను రిస్క్లో పెడుతున్నాడు. ఈ ముళ్ళు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మంచి వైపు చెడు వైపు, మంచి వైపు చెడు. ఈ డోలాయమాన పరిస్థితిని నాగార్జున గారు అద్భుతంగా చేశారు. మూడో క్యారెక్టర్ ధనుష్. ధనుష్ ఏమిటంటే ధనుష్ది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. వాడేమో బీభత్సమైన డబ్బున్న కోటీశ్వరుడు, ఇతనేమో అబవ్ మిడిల్ క్లాసు మాజీ సిబిఐ ఆఫీసరు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో ఉన్న ఒక వ్యక్తి. ధనుష్ ఏమిటంటే అతనికి ఏమీ తెలియదు. అతను ఒక బిచ్చగాడు, చదువు లేనివాడు, ఈ ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేనివాడు, కేవలం తన చుట్టూ ఉన్న కొంత బిచ్చగాళ్ళ ప్రపంచంలో జీవించేవాడు. ఇలాంటి ఒక అమాయకుడు అనడానికి లేదు, అతను ఇంటెలిజెంటే. కానీ అమాయకుడు అని ఎందుకు అనాలంటే అతనికి తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతావు, ప్రపంచంలో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, దగాలు ఉంటాయి, ఇవన్నీ తెలియవు అతనికి. అతని ప్రపంచంలో లేవు అవన్నీ. సార్, యూజువల్గా ధనుష్ గారి యాక్టింగ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేరే మూవీలో కూడా తన మాస్ గెటప్ కావచ్చు, మాస్ యాక్షన్ పాటలు ఎన్నో చూసాం. బట్ ఈ కుబేరా మూవీలో అయితే ఇది కొంచెం సెన్సిటివ్ విషయమే కదా, కొంచెం కామ్గా. అతను ఏమిటంటే ధనుష్ ప్రత్యేకత ఏమిటంటే అతను ఒక క్యారెక్టర్లోకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఆయన అబ్జర్వ్ చేయడం కానీ, దాంట్లో ఇమిడిపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఎట్లుంటాయంటే ఇతను నిజంగా బిచ్చగాడనే డౌట్ వస్తుంది మనకు. ఇతను ధనుష ఆ క్యారెక్టర్లో అంతగా ఇమిడిపోయిన ఒక బిచ్చగాడ అన్న నడిచే విధానము, ఆ మనిషి ఉండే విధానం. మీకు అడుకాలం అనే సినిమా ఉంది, దాంట్లో కోళ్ల పందేల ఆటగాడు అతను. సేమ్ కోళ్ల పందేళ్ళ ఆడేవాడిలాగానే ఉంటాడు. మీకు ఇది కూడా అసురన్లో కూడా కొడుకును కాపాడుకునే ఒక తండ్రిగా ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయన యాక్టింగ్. అట్లనే దీంట్లో కూడా ఏమిటంటే ఈ ప్రపంచం తెలియని ఒక బిచ్చగాడైనటువంటి ధనుష్ హఠాత్తుగా డబ్బున్న వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి పడతాడు. డబ్బున్న వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి పడినప్పుడు అతనికి ఏమేం ఫేస్ చేశాడు, ఎలా ఫేస్ చేశాడు, సడన్గా అతను పెట్టుకున్న నమ్మకాలు విశ్వాసాలన్నీ తలకిందులైపోతే అతను
బాడీ లాంగ్వేజ్ కానీ అతని మానసిక స్థితి కానీ ఎలా ఉంటుందనేది స్క్రీన్ మీద అద్భుతంగా చూపించాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు బేసిక్గానే ఏమిటంటే నటనగా కాకుండా దాన్ని ఒక సాధన చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్ని ఈ లోపల ఆత్మలేక ఆవాహన చేసుకుంటారంటారే, అలా చేసుకుంటాడు ధనుష్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం కానీ, ధనుష్ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం కానీ స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. ఇంకా రష్మిక క్యారెక్టర్ ఏంటంటే, రష్మిక అమాయకురాలు కాదు, తెలివైంది కాదు. ఓకే, అంటే అమాయకురాలు కాదు అని ఎందుకు అనాలంటే అమ్మాయి చదువుకొని ఉంటుంది, అమ్మాయికి లోకజ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. తెలివైంది కాదు అని ఎందుకు అనాలంటే ఎవరినో ఒకరిని ప్రేమించేసి వాడు బొంబాయికి వస్తాడని నమ్మి ఎక్కడో నలుగురు నుంచి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు సౌందర్య ఉంది, చూడాలని ఉందిలో సౌందర్య క్యారెక్టర్ ఉంది. సౌందర్య ఏమిటంటే అమ్మాయి అమాయకంగా ఉంటుంది, కొంచెం తెలివిగా ఉంటుంది. అమ్మాయి కూడా ఎవరినో ఒకటిని నమ్మి కలకత్తాకు వచ్చేసి ఉంటుంది. అది మనకి బ్యాక్గ్రౌండ్ చూపించరు ఆ సినిమాలో. చిరంజీవికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సేమ్ అదే క్యారెక్టర్ ఇది కూడా. ఇతనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇతని ఇబ్బందులు కష్టాల్లో పడినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా ఆమె, నిజానికి అతను ఎవరో తెలియదు, ధనుష్ ఎవరో కూడా ఆమెకు తెలియదు. వాడిని ఎప్పుడు చూసి ఉండదు ఆమె జీవితంలో. ఎప్పుడూ చూడని వ్యక్తిని, తనకెప్పుడు జీవితంలో తారసపడని వ్యక్తికి కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతని కోసం మనం ఏవైనా చెయ్యాలంటే ఒక మానవత్వ దృక్పథం ఉంటుంది. దాంతో నిండిపోయిన అమ్మాయి అన్నమాట. మంచి క్యారెక్టర్ సార్ ఇది. మంచి క్యారెక్టర్. ఇలాంటి రోల్ ఎప్పుడు చేయలేదు తను. మామూలుగా అమ్మాయిని ఏదో గ్లామర్ గా కావచ్చు, కొంచెం యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చూసాము. చాలా సినిమాల్లో మీరు అమ్మాయి అద్భుతమైన నటి అని మనకు తెలుస్తుంది. ఈ సీతారామంలో కూడా ఎంత బాగుంటుంది అమ్మాయి. అవును, చాలా సినిమాల్లో ఉన్నాయి. అమ్మాయికి కావచ్చు క్యూట్నెస్ ఎక్కువ ఓవర్లోడ్. అమ్మాయికి బరువు మోపితే బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది. లేదు లైట్ వెయిట్ అంటే లైట్ వెయిటే ఉంటుంది. అంతే కదా, సరిలేరు నీకెవరో ఏదో అంటే ఏముండదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. దాంట్లో అమ్మాయికి నటించే అవకాశమే లేదు. అంటే క్యూట్నెస్ ఒకటే చూపించారు. క్యూట్నెస్ అంటే గ్లామర్తోనే రన్ చేస్తారు. దీంట్లో ఏమిటంటే గ్లామర్ కాదు. దీంట్లో మామూలుగా శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోయిన్లు ఏదో గ్లామర్ కోసమో ఐటెం సాంగ్ల కోసమో రారు. శేఖర్ గారి సినిమాలన్నీ కూడా హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. దీంట్లో కూడా అమ్మాయి ఏమిటంటే తాను ఎన్నడూ చూడని వాళ్ళ కోసం కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా హెల్ప్ చేయగల మనస్తత్వం అనేది చాలా గ్రేట్. అది మనం చేయలేం కదా. బాగా తెలిసిన వాళ్ళకే మనం సాయం చేయము. మామూలు మనుషుల ప్రవర్తన చెప్తాను నేను. బాగా తెలిసిన వాళ్ళకి సాయం చేయనప్పుడు ఎన్నడూ చూడని వాళ్ళ కోసం ఎవరు చేస్తారు సాయం? అంటే ఈ 4 క్యారెక్టర్ల మధ్య జరిగిన ఒక థ్రిల్లర్ డ్రామా సంఘర్షణే కుబేరా. ఓకే, కదా కొంచెం నిడివి ఎక్కువ ఉండడము, కొంచెం లాగు, కొంచెం అంటే ఆయన చెప్పదలుచుకుంది చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోవడము, ఇలాంటి కొన్ని సాధారణ ప్రేక్షకుడికి నచ్చని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలో. కానీ 4 క్యారెక్టర్ల మధ్య ఆయన సృష్టించిన వరల్డ్, ఆ 4 క్యారెక్టర్ల నుంచి పక్కకు పోకుండా ఆ కథ జరిగిన విధానము ఇదంతా కూడా బాగానే ఉంటుంది. ఓకే, క్యారెక్టరైజేషన్ అయితే సూపర్. క్యారెక్టరైజేషన్ ఆయన సినిమాలు అన్నింటిలో బాగుంటుంది సూపర్. కాకపోతే ఎక్కడ కొంచెం నెగిటివ్ రివ్యూ, నెగిటివ్ టాక్ ఎక్కడ అనిపిస్తుంది అంటే లాగ్ అయింది. అంటే టేక్ ఆఫ్ అంత టైం తీసుకోవడము, అవును, కొన్ని సినిమా లాజిక్లు మిస్ అయ్యి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడము. అంటే ఈ పని ఏ కమర్షియల్ డైరెక్టర్ చేసినా మనం ఏం పెద్ద పట్టించుకోము. అవును, శేఖర్ కమ్ముల గారి సినిమా కాబట్టే మనకు ఏంటి ఈయన కూడా ఇలా తీసాడేంటి, ఈయన కూడా ఇలా జంప్ చేశాడేంటి సినిమాటిక్ లిబర్టీ పేరుతో, మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అనే అంటే బహుశా తీసి ఎడిటింగ్లో కట్ చేశారేమో మనకు తెలియదు. ఎందుకంటే మనం అవుట్పుట్టే చూస్తాం కానీ మీరు ఎంత నిడివి తీశారు, ఎంత కట్ చేశారు అనేది మనకు సంబంధం లేని విషయం కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.